ఏపీలో వికలాంగ పింఛన్లు అక్రమంగా పొందుతున్న వారందరికీ కట్ చేయడం జరిగిపోయిందండి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన పూర్తయిపోయింది. అర్హులకే దివ్యాంగుల పింఛన్ అందేందుకు సిద్ధమైంది. అనర్హులను అయితే పూర్తి స్థాయిలో గుర్తించారు. వారికి వచ్చే నెల నుంచి పింఛన్ కట్ అనేటటువంటి ఒక అప్డేట్ ఇచ్చిందండి మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం అప్డేట్ తెలుసుకుందాం. ప్రభుత్వం యొక్క అర్హులకు మాత్రమే దివ్యాంగుల పింఛన్ అనే సంకల్పం ఫలించింది. నెలకి 15,000 రూపాయల పింఛన్ పొందేవారిలో అనర్హులను గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా 24,091 మందిలో 7,256 మంది అంటే దాదాపుగా 30% పూర్తిగా అనర్హులని, మరో 9,298 మంది 6,000 పింఛన్లకు మాత్రమే అర్హులని నిర్ధారణ చేశారు. అక్రమ ధృవపత్రాలపై దెబ్బపడింది. గత వైకాపా పాలనలో కొందరు వైద్యులు, మధ్యవర్తులు అంగవైకల్య ధృవపత్రాలను అనవసరంగా జారీ చేసినట్టు తాజా విశ్లేషణలో బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రతి లబ్ధిదారు ఇంటికి వైద్య బృందాలు స్వయంగా వెళ్ళి అంగవైకల్య స్థాయిని పూర్తిగా పరిశీలించాయి. ఎంత స్థాయి ఉందో అంత స్థాయి వరకే వాళ్ళకు పింఛను పొందేలా గుర్తింపు ఇచ్చారు. అందువల్ల ఏపీలో ఇప్పటికీ అనర్హులను గుర్తించేటటువంటి ప్రక్రియ పూర్తయిపోయింది. ఇక మీదట అనర్హులకు పింఛను ఇచ్చేది లేదు, కేవలం అర్హులకు మాత్రమే పింఛను ఇస్తున్నారు. అయితే ఇక మీద కొత్తగా పింఛను అప్లికేషన్ పెట్టుకున్న వారికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైందని చెప్తున్నారండి. పునః పరిశీలన ఎందుకు చేయాల్సి వచ్చింది అనే మాటలకు వెళ్తే, ప్రస్తుతానికి మంచానికే పరిమితమైన పక్షవాత రోగులు, ప్రమాద బాధితులు మరియు తీవ్ర వ్యాధిగ్రస్తులకు మాత్రమే 15,000 రూపాయలు పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే అంధత్వము, అంగవైకల్యము, వినికిడి లోపము వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో లేని వారు కూడా గతంలో అనుభవజ్ఞులైన వైద్యుల నుండి ధృవపత్రాలు అయితే పొందడం జరిగింది. కొందరు లబ్ధిదారులు 85% వైకల్యం లేకపోయినప్పటికీ వైద్య బృందాలు వచ్చినప్పుడు నటించడం ద్వారా కానీ ఇప్పుడు వారి నిజమైన స్థితి అయితే బయటపడింది. 6,000 రూపాయల పింఛన్ లబ్ధిదారులకు కొత్త నిబంధనలు. నెలకు 6,000 పింఛన్ పొందుతున్న 7,79,000 దివ్యాంగులను ప్రభుత్వం మళ్ళీ నిర్దిష్ట ఆసుపత్రులతో పరీక్షకు హాజరు కమ్మని ఆదేశించింది. అయితే చాలామంది ఈ యొక్క హాజరు కావడానికి రాలేదు. ఇప్పటికే 2 లక్షల మందిపై నిర్వహించిన పరీక్షలో 40,000 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 3,000 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో, వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో 2,000 మంది చొప్పున అనర్హులుగా గుర్తించబడ్డారు. ధృవపత్రాల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందన్నట్టు చెప్తున్నారు. దివ్యాంగుల శిబిరాల్లో ధృవపత్రాలు జారీ చేయడంలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కొందరు వైద్యులు ప్రమాణాలు లేకుండానే డబ్బు కోసం నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, ఇలాంటి ధృవపత్రాలతో అనర్హులకి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, ఇలాంటి ధృవపత్రాల వల్ల ప్రజాధనం దుబారా అవుతుందని, అధిక పింఛన్లు పొందుతున్నారని, ఈ అక్రమాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం అయితే కఠిన చర్యలు తీసుకోబోతుందని చెప్తున్నారు. ఇక ముగింపు విషయాలకు వచ్చేటప్పటికి ఈ క్రమశిక్షణ చర్యల ద్వారా అసలు అర్హులైన దివ్యాంగులకు మాత్రమే ప్రయోజనాలు చేకూరేలా ప్రభుత్వం నిర్ధారణ చేస్తూ ఉంది. అనర్హుల ఫలాన్ని కత్తిరించడం ద్వారా పథకం యొక్క స్వచ్ఛత మరియు అర్హులైన సామర్థ్యం కలిగిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రజాధనం చేరుతుందని చెప్తున్నారండి. మరి ఈ విషయంలో దివ్యాంగులు పూర్తి స్థాయిలో ఉన్నవారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.